మనం 2025లో ఉంటే జపాన్ వాళ్ళు మాత్రం 2050లో ఉన్నారని, అక్కడ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అని చాలా వీడియోస్లో మనం చూసుంటాం. అంతేకాదు జపాన్ అంటే డిసిప్లిన్కి పెట్టింది పేరు. అక్కడ రూల్ అంటే రూల్ ఈజ్ ఫర్ ఆల్. జపాన్ చాలా నీట్గా ఉండే దేశం. అక్కడ కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు వాళ్ళ సంస్కృతిని చాలా గౌరవిస్తారు. జపాన్లో మనుషుల కంటే రోబోలు ఎక్కువగా పనిచేస్తుంటాయి. ఇలా చాలా విషయాలని మీరు జపాన్ గురించి వినే ఉంటారు లేదా వీడియోస్లో చూసే ఉంటారు. ఇది చూసి చాలా మంది జపాన్కి వెళ్లాలని, అక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కానీ అలా కోరుకున్న వాళ్ళు జపాన్ వెళ్లి 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండలేక తిరిగి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ముందుగా జపాన్ గురించి చెప్పిందంతా కూడా కాయిన్కి ఒకవైపు మాత్రమే. కాయిన్కి ఇంకో వైపు అనగా జపాన్కి వెళ్లిన విదేశీయులు తట్టుకోలేని అనేక పద్ధతులు అక్కడ ఉన్నాయి. జపాన్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళలో కొంతమంది అయ్యో బాబోయ్ మా వల్ల కాదు అని తిరుగు ప్రయాణం అవుతున్నారు. కనుక దీని గురించిన పూర్తి విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, డార్క్ రియాలిటీ ఆఫ్ జపాన్ గురించే మనం తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జపాన్ ప్రపంచానికి ఒక కలల దేశం. సూపర్ క్లీన్ స్ట్రీట్స్, రోబోట్స్, టెక్నాలజీ, యానిమే, సమురై కల్చర్, ఇలా ఈ దేశం గురించి వినగానే మనందరికీ ఒక మ్యాజిక్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ మెరుపుల వెనక ఒక చేదు నిజం దాగుంది. ఇటీవల వేలాది ఫారినర్స్ జపాన్ని వదిలి తమ దేశాలకు వెళ్ళిపోతున్నారు. వీసాలు ఉన్నప్పటికీ హై స్కిల్డ్ ఉద్యోగాలు దొరికినా అనేక కారణాల వల్ల వారు తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోతున్నారు. విదేశీయులకు అక్కడ బతకడం అసహనంగా మారింది. జపాన్ ఇమిగ్రేషన్ డేటాను గమనిస్తే ఒక విచిత్రమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. 1980లో ఎంతమంది ఫారినర్స్ జపాన్లోకి వచ్చారో దాదాపు అంతమంది తిరిగి వెళ్ళిపోయారు. ఇక 2021లో జపాన్కు వచ్చిన వారు 3.5 లక్షల మంది, కానీ వెళ్ళిపోయిన వారు 5 లక్షల మంది. అంటే ఆ దేశానికి వెళ్లేవారి కంటే ఆ దేశాన్ని విడిచి వెళ్లేవారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. OECD రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం వీసాలు లైఫ్ టైం రెన్యువల్ అయినప్పటికీ 60% హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ జపాన్లో 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండాలని అనుకోవట్లేదట. మరి దీని వెనక దాగున్న ఆ రీజన్స్ నే ఇప్పుడు 1 by 1 మనం చూద్దాం. నెంబర్ 1, వర్క్ కల్చర్. జపాన్లో వర్క్ అంటే కేవలం ఉద్యోగం కాదు, ఒక విధమైన జపం లాంటిది. జపాన్లో ఒక ఉద్యోగి డెడికేషన్ని అతను ఎంతసేపు ఆఫీసులో కూర్చుంటాడో దాని ఆధారంగా కొలుస్తారు. 12 నుంచి 14 గంటల వరకు పనిచేయడం అక్కడ సాధారణం. జపాన్లో పనిచేయడం అంటే ఒక రకమైన ఒత్తిడి. వాళ్ళు రోజు చాలా గంటలు పనిచేసి ఒక్కోసారి అలసిపోయి రోడ్డు మీద నిద్రపోతారు. కారోషి అనే జపనీస్ పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? దీని అర్థం ఓవర్ వర్క్ వల్ల చనిపోవడం. ప్రతి సంవత్సరం వందలాది మంది ఈ కారణంగానే జపాన్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారికంగా ఈ కారోషి వల్ల 400 మంది చనిపోతున్నారని తెలుస్తుంటే ఈ సంఖ్య 20,000 కంటే ఎక్కువే అని నిపుణులు చెప్తున్నారు. మరో ముఖ్య విషయం, జపాన్లో ఉద్యోగులు లీవ్ తీసుకోవడానికి కూడా చాలా భయపడతారు. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి 2018లో సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో చాలా మంది ఉద్యోగులు నాకే ఆక్వర్డ్గా అనిపిస్తుంది, నేను లీవ్లో ఉంటే కొలీగ్స్ పనిచేస్తున్నారనిపిస్తుందని ఒకరు, ఆఫీస్ వాతావరణం వల్ల నేను లీవ్ అడగలేనని మరొకరు, నేను లీవ్ తీసుకుంటే నా డిపార్ట్మెంట్ పని ఆగిపోతుందని ఇంకొకరు, ఇలా రకరకాల ఆన్సర్స్ చెప్పారు. దీనికి ఉదాహరణే 2021లో పానాసోనిక్ కంపెనీ తమ సంస్థలో ఉద్యోగులకి 3 రోజులు వీక్ ఆఫ్ ఇచ్చింది. ఆ సంస్థలోని 63,000 మంది ఉద్యోగుల్లో కేవలం 150 మంది మాత్రమే ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేశారంటేనే అక్కడ వర్క్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ తీవ్రమైన వర్క్ కల్చర్ విదేశీయులకు అసలు ఏమాత్రం సరిపోదు. ముఖ్యంగా యూరోప్, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా కష్టం. ఇక సెకండ్ రీజన్, లాంగ్వేజ్ బ్యారియర్. జపాన్లో జపనీస్ భాష తెలియకపోతే జీవించడం చాలా కష్టం. ఇక్కడ ఇంగ్లీష్ ప్రావీణ్యం చాలా తక్కువ. EF ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇండెక్స్ ప్రకారం జపాన్ లో ప్రొఫిషియన్సీ కేటగిరీలో ఉంది. దక్షిణ కొరియా, సింగపూర్, ఇండియా కంటే ఇంగ్లీష్ స్పీకింగ్లో జపాన్ చాలా వెనకబడి ఉంది. దాని వలన ఇక్కడికి వచ్చే ఫారినర్స్కి ఇబ్బందులు కలక్క తప్పదు. అంతేకాదు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, సిమ్ కార్డు కొనడం, హెల్త్ ఇన్సూరెన్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్స్, ఉద్యోగ ఇంటర్వ్యూలు, ఆఫీస్ పత్రాలు, ఈమెయిల్స్, ఇలా అన్నీ కూడా జపనీస్లోనే ఉంటాయి. రోజువారీ జీవనంలో మెడికల్ క్లినిక్, పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంగ్లీష్ సపోర్ట్ దాదాపు ఉండదు. షాపింగ్, రైల్వే స్టేషన్లో కూడా జపనీస్ మాట్లాడకపోతే తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురవుతాయి. జపాన్లో చాలా మంది ఫారినర్స్ జపనీస్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి యొక్క కాంజీ లిపి నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. దాదాపు 2000+ కాంజీ అక్షరాలు రోజువారీ జీవితంలో వాడతారు. ఇక జపనీస్ రాకపోతే ఇక్కడ ఉద్యోగం దొరకటం, ఆఫీసులో సర్దుకుపోవడం దాదాపుగా సాధ్యం. ఫారినర్స్కి ఇది పెద్ద మెంటల్ బర్న్ అవుతుంది. జపనీస్ భాష రాకపోతే కెరీర్ గ్రోత్ ఆగిపోతుంది. జపాన్లో లాంగ్వేజ్ బ్యారియర్ వాస్తవానికి కేవలం కమ్యూనికేషన్ ఇబ్బంది మాత్రమే కాదు, అది సోషల్ ఐసోలేషన్, కెరీర్ లిమిటేషన్స్, మెంటల్ ప్రెజర్ కలిసిన ఒక పెద్ద అడ్డంకి. అందుకే చాలా మంది ఫారినర్స్ జపాన్ మనసుకు నచ్చినా ఇక్కడ సర్వైవ్ అవ్వడం అసాధ్యమని భావించి తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక నెంబర్ 3, జపాన్లో హౌసింగ్ డిస్క్రిమినేషన్. జపాన్లో విదేశీయులకు ఇల్లు అద్దెకు దొరకడం అనేది పెద్ద సమస్య.
చాలామంది జపనీస్ ఇంటి యజమానులు విదేశీయులకు ఇల్లు ఇవ్వమని స్పష్టంగా చెప్తారు. నో ఫారినర్స్ నో పెట్స్ అనే రూల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఒక సర్వే ప్రకారం 40% విదేశీయులు గత 5 సంవత్సరాల్లో ఇల్లు అద్దెకు తీసుకునే సమయంలో వివక్షతను ఎదుర్కొన్నారు. కారణాలు ఏంటంటే విదేశీయులు జపనీస్ నియమాలను పాటించరని, చెత్తను సరిగ్గా వేయరని, శబ్దం చేస్తారని యజమానులు అనుకుంటారు. ఇక జపాన్లో చెత్త పారేయడం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే జపాన్లోని గార్బేజ్ డిస్పోజబుల్ రూల్స్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాటిలో ఒకటి. జపనీస్ సొసైటీ క్రమశిక్షణ, శుభ్రతకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ రూల్స్ చూసి అర్థమవుతుంది. చెత్తను 5 మెయిన్ కేటగిరీలుగా 50 సబ్ కేటగిరీలుగా డివైడ్ చేశారు. బర్నబుల్ అంటే కాగితాలు, ఫుడ్ వేస్ట్, చిన్న వుడ్ పీసెస్ లాంటివి. నాన్ బర్నబుల్ అంటే గాజు, లోహం, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు. ప్లాస్టిక్ అండ్ పెట్ బాటిల్స్ని ప్రత్యేకంగా వేరు చేయాలి. బాటిల్ క్యాప్ లేబుల్ తీసి వేరు చేయాలి. క్యాన్లు, బాటిల్ శుభ్రం చేసి వేరు పెట్టాలి. లార్జ్ గార్బేజ్ అంటే ఫర్నిచర్, మైక్రోవేవ్, మ్యాట్రెస్ వంటివి. వీటికి ప్రత్యేక పర్మిట్ కొనాలి. జపాన్లో మామూలు ప్లాస్టిక్ కవర్లలో చెత్త వేయకూడదు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా కలర్ కోడ్ చేయబడిన అధికారిక గార్బేజ్ బ్యాగులు ఉంటాయి. వీటిని సూపర్ మార్కెట్లో కొనాలి. ఏంటండి అరాచకం? ప్రేమకు పరాకాష్ఠండి ఇది. ఇంతటితో అయిపోలేదు. ప్రతి రకమైన చెత్తకు వేరే వేరే రోజులుంటాయి. అంటే సోమవారం బర్నబుల్, బుధవారం నాన్ బర్నబుల్, శుక్రవారం ప్లాస్టిక్స్, ఇలా ఏ రోజు ఏ చెత్త వెయ్యాలో ఆ రోజు వెయ్యాలి. ఈ షెడ్యూల్ని స్థానిక మున్సిపాలిటీ గైడ్లో ఇస్తారు. దాన్ని పూర్తిగా చదవాలి. అది కూడా జపనీస్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇక చెత్తని ఉదయం 7 గంటల లోపే లేదా మున్సిపాలిటీ చెప్పిన టైంకి బయట పెట్టాలి. ముందు రోజు రాత్రి పెడితే ఫైన్ వేస్తారు. ఇక పెట్ బాటిల్స్, క్యాన్స్ పూర్తిగా కడిగి ఎండబెట్టి వేయాలి. ఫుడ్ వేస్ట్ లిక్విడ్ పూర్తిగా తీయాలి. కార్డ్బోర్డ్ బాక్సులు ఫ్లాట్ చేసి కట్టేసి వేయాలి. వీటిలో ఏ ఒక్క రూల్ పాటించకపోయినా తప్పు కేటగిరీలో చెత్త వేసినా బ్యాగు తిరిగి మీ ఇంటి ముందు వదిలేస్తారు. పదే తప్పు చేస్తే 2000 yen వరకు ఫైన్ పడుతుంది. తీవ్రమైన ఉల్లంఘనలకు ఇంటి ఓనర్కి లేదా హౌసింగ్ అసోసియేషన్ నేరుగా హెచ్చరిక వస్తుంది. ఫారినర్స్కి ఇది పెద్ద కష్టంగా అనిపిస్తుంది. కానీ జపనీస్ ప్రజలు దీన్ని సామాజిక క్రమశిక్షణగా భావించి గర్వంగా పాటిస్తారు. ఇలాంటి రూల్స్ ఇండియాలో పెడితే ఎలా ఉంటుందంటారు? దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నెంబర్ 4, సోషల్ డిస్క్రిమినేషన్. జపాన్ ఒక హోమోజీనియస్ సొసైటీ. అంటే ఈ దేశంలో 98% జనాభా జపనీస్ వాళ్లే. వీరు విదేశీయుల్ని సులభంగా ఆమోదించరు. ఉదాహరణకి రైళ్లలో జపనీస్ వాళ్ళు విదేశీయుల పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు. షాపుల్లో విదేశీయుల్ని సిబ్బంది ఫాలో చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారు. ఫారినర్స్ని కొన్ని కంపెనీలు టెంపరీ ఎంప్లాయీస్గానే తీసుకుంటాయి. వారికి శాలరీలు జపనీస్ ఉద్యోగుల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రమోషన్స్ అండ్ లీడర్షిప్ రోల్స్ దాదాపు జపనీస్ ఉద్యోగులకే వెళ్తాయి. కొంతమంది ఫారినర్స్ చెప్తున్నట్లుగా ఎంత కష్టపడ్డా మేము ఎప్పటికీ ఇన్సైడర్ అవ్వలేము అన్న ఫీలింగ్ వారికి కలుగుతుంది. ఇక రెస్టారెంట్లు, బార్సుల్లోనూ జపనీస్ ఓన్లీ అనే బోర్డులు కనిపిస్తాయి. జపాన్లో గ్రూప్ కల్చర్ చాలా బలంగా ఉంటుంది. స్కూల్, యూనివర్సిటీ, వర్క్ ప్లేసెస్ అన్నీ గ్రూప్ బాండింగ్ పై ఆధారపడతాయి. ఫారినర్స్ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ఈ గ్రూపుల్లో కలవలేకపోతారు. జపాన్లో యాంటీ డిస్క్రిమినేషన్ లా బలంగా లేదు. కాబట్టి హౌసింగ్, జాబ్, పబ్లిక్ స్పేస్ డిస్క్రిమినేషన్ జరిగినా లీగల్గా కంప్లైంట్ చేసి గెలవడం కష్టమే. అంతేకాదు ఇటీవల జపాన్లో విదేశీయులకు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. విదేశీయులు ఎంత జపనీస్ మాట్లాడినా, జపనీస్ పౌరసత్వం తీసుకున్నా వాళ్ళను పూర్తిగా జపనీస్గా ఆమోదించరు. అందువల్ల జపాన్లో సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ఫారినర్స్కి రోజువారీ జీవితంలో ఎదురయ్యే వాస్తవం. మేము ఇక్కడ గెస్టులా ఉన్నామే తప్ప ఈ సొసైటీలో భాగం కాదేమో అనే ఫీలింగ్ ఫారినర్స్లో పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి, ఐసోలేషన్, రేసిజం కారణంగా చాలా మంది అక్కడ ఎక్కువ కాలం ఉండకుండా తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక నెంబర్ 5, ఎకనామిక్ ఇష్యూస్. జపాన్లో జీవన వ్యయం చాలా ఎక్కువ. టోక్యో, ఒసాకా వంటి నగరాలు ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు. ఒక లీటర్ పాలు 300 yen, కూరగాయలు 300 yen, ఒక చిన్న ఇంటి అద్దె 70,000 yen నుండి మొదలవుతుంది. సగటు జీతం 3 లక్షల yen ఉంటే దాదాపు 50% ఖర్చులకే పోతుంది. అంతేకాక జపనీస్ యోన్ విలువ చాలా తక్కువ. ఒక యోన్ 0.57 రూపాయలకి సరిపోతుంది. దీనివల్ల విదేశీయులు డబ్బు ఆదా చేసి తమ దేశానికి పంపడం కష్టం. గత 30 సంవత్సరాల్లో జపాన్లో జీతాలు కేవలం 10% మాత్రమే పెరిగాయి. అంటే 1990లో 3 లక్షల యోన్ శాలరీ పొందిన వ్యక్తి 2020 వచ్చేసరికి 3.3 లక్షల యోన్ మాత్రమే పొందుతున్నాడు. ఇది ఇతర G7 దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. కానీ జపాన్లో ఖర్చులు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. జపనీస్ యోన్ చాలా వీక్. ఒక ఇండియన్ అక్కడి నుంచి 10,000 యోన్ పంపితే ఇండియాలో కేవలం 5,700 మాత్రమే అవుతుంది. అందుకే జపాన్ మీడియా ప్రకారం 91% ఫారినర్స్ వీక్ యోన్ కారణంగా జపాన్ వదిలేస్తున్నారు. ఇక నెంబర్ 6, పర్మనెంట్ రెసిడెన్సీ కఠిన నియమాలు. జపాన్లో పర్మనెంట్ రెసిడెన్సీ అనగా PR పొందడం చాలా కష్టం. 10 సంవత్సరాలు జపాన్లో నివసించిన తర్వాతే అప్లై చేయాలి. ఒక్కరోజు కూడా దేశం విడిచి వెళ్ళినా, లేదా ట్యాక్స్, ఇన్సూరెన్స్ లేట్గా చెల్లించినా, లేదా ట్రాఫిక్ ఫైన్ కట్టినా PR రిజెక్ట్ అవుతుంది.
కేవలం 50% పిఆర్ అప్లికేషన్లు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి. ఇది నార్వే, ఇటలీ వంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఏదో ఒక రకంగా మొత్తానికి పిఆర్ ఉన్నప్పటికీ అది సిటిజన్షిప్కి చాలా కష్టం. పిఆర్ తర్వాత కూడా జపనీస్ పాస్పోర్ట్ పొందడానికి దాదాపు 10 సంవత్సరాలు అలాగే కఠినమైన ఇంటర్వ్యూలు అవసరం. పైగా జపాన్ డ్యూయల్ సిటిజన్షిప్ని అనుమతించదు. కాబట్టి కొత్త సిటిజన్ కావాలంటే పాత పాస్పోర్ట్ వదులుకోవాలి. ఇక నెంబర్ 7 సోషల్ ఐసోలేషన్. జపాన్లో స్నేహితులను చేసుకోవడం విదేశీయులకు పెద్ద సవాలు. జపనీస్ వాళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు. విదేశీయులతో సులభంగా కలవరు. జపాన్లో చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువత, వృద్ధులు సమాజం నుండి దూరంగా ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. దీన్ని జపనీస్లో హికికోమోరి అంటారు. హికికోమోరి అంటే ఒక వ్యక్తి సమాజం, స్కూల్, జాబ్, ఫ్రెండ్స్ అన్నిటినీ వదిలి పూర్తిగా గదిలోనే కూర్చొని జీవించడం. కొందరు సంవత్సరాల తరబడి బయటకు వెళ్లరు. తల్లిదండ్రులు లేదా ఆన్లైన్ సర్వీసుల హెల్ప్తో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అసలు వారికి ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు జపాన్లో ఉండే వర్క్ ప్రెజర్ అండ్ స్టడీ ప్రెజర్. జపాన్లో చిన్న వయసులోనే స్కూల్లో కాంపిటీషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా హార్డ్. ఎక్కువ గంటలు పనిచేయాలి. ఈ ప్రెజర్ వల్ల కొందరు మానసికంగా విరిగి ఒంటరితనంలోకి వెళ్ళిపోతారు. అంతేకాదు జపనీస్ సమాజం గౌరవం, డిసిప్లిన్, పబ్లిక్ ఇమేజ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వారిని సులభంగా సొసైటీ తిరస్కరిస్తుంది. అందువల్ల ఫెయిల్యూర్ అయినా, డిప్రెషన్ వచ్చినా బయటకు చూపకుండా ఒంటరిగా ఉండిపోతారు. కనుక ఫారినర్స్కి జపాన్లో కలిసిపోవడం కష్టం. ఇక్కడ లోకల్ వాళ్ళ మధ్యనే వ్యక్తిగత సంబంధాలు తక్కువగా ఉంటాయి. వారు ఒకరికొకరు తక్కువగా మాట్లాడుకోవడం వల్ల, పక్కన వాళ్ళతో సరిగ్గా ఇంటరాక్షన్ లేకపోవడం వలన ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా రేర్. ఇక జపాన్లో వృద్ధ జనాభా ఎక్కువ. చాలా మంది సీనియర్ సిటిజన్లు ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంటారు. దాంతో కొంతమంది చనిపోయినా కూడా నెలల తరబడి ఎవరికీ తెలియదు. దీనినే కొడుకుషి అనగా ఒంటరి మరణం అంటారు. ఇక్కడ ఒంటరిగా జీవించే వంటి హికికోమోరి కేసులు 15 లక్షల పైగా ఉన్నాయని 2023 సర్వే చెప్తుంది. జపాన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు దీన్ని సీరియస్ సోషల్ ప్రాబ్లంగా పరిగణిస్తుంది. ఈ సోషల్ ఐసోలేషన్ ఫలితంగా సోలో రెస్టారెంట్లు, సోలో బార్స్, సోలో హాట్ స్ప్రింగ్స్, రెంటల్ గర్ల్ ఫ్రెండ్స్, రెంటల్ పేరెంట్స్ వంటి సర్వీసులు వచ్చాయి. జపాన్లో తక్కువ జనన రేటు, వృద్ధ జనాభా కారణంగా ప్రభుత్వం విదేశీయులను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది. దానివల్ల జపాన్లో ఇమిగ్రేషన్ ఇంకా పెరుగుతూనే ఉంది. చైనా, కొరియా, వియత్నాం వంటి దేశాల నుండి చాలా మంది చదువు, ఉద్యోగం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం జపాన్కు వస్తున్నారు. కానీ ఇంటెన్సివ్ వర్క్ కల్చర్, రేసిజం అండ్ సోషల్ ఐసోలేషన్, హౌసింగ్ డిస్క్రిమినేషన్, లో శాలరీలు ప్లస్ వీక్ కరెన్సీ, ఎక్స్పెన్సివ్ లివింగ్ ఖర్చులు, వీటి వల్ల చాలా మంది ఫారినర్స్ అక్కడ లాంగ్ టర్మ్గా సర్వే కాలేకపోతున్నారు. అందుకే వారిలో చాలా మంది 2 సంవత్సరాల లోపలే జపాన్ వదిలి వెళ్ళిపోతున్నారు. జపాన్ ఒక అద్భుతమైన దేశమే, అందులో నో డౌట్. అది సురక్షితం, శుభ్రం, సమర్థవంతం. కానీ ఆ దేశంలో ఉండే కఠినమైన నియమాలు, తీవ్రమైన పని సంస్కృతి, భాష అడ్డంకులు, సామాజిక వివక్ష, ఆర్థిక సమస్యలు వంటివి విదేశీయులకు ఇక్కడ బతకడాన్ని కష్టంగా మారుస్తున్నాయి. అందుకే చాలా మంది జపాన్ను విడిచి తమ సొంత దేశాలకు తిరిగి వెళ్తున్నారు. కానీ వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగే వారు మాత్రం జపాన్లోని టెక్నాలజీతో బెటర్ లైఫ్ స్టైల్ని అనుభవించగలుగుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఈ పూర్తి విషయాలన్నీ విన్నాక మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఒకవేళ మీకే జపాన్ వెళ్ళి అక్కడ జీవించే అవకాశం వస్తే వెళ్తారా లేదా ఆగిపోతారా? తప్పకుండా కామెంట్స్లో సరదాగా పంచుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. వాటిలో ఏది మిస్ కాకుండా మీ వరకు చేరేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.